మెదక్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జహీరాబాద్ మండలం చిరాక్పల్లి వద్ద వోల్వో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇంజిన్ నుంచి పొగ రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులందరినీ దించేశాడు. కొద్ది నిమిషాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. రాత్రి 6:30కి మేము ముంబైలో బయలుదేరామండి. పూనాలో 9:30కి బండి ట్రాఫిక్ ఆగిపోయింది. బ్రేక్ డౌన్ అయిపోతే ఏదో బ్యాటరీ వైర్లు ఊడిపోయి బిగించేస్తామని చెప్పి డ్రైవర్ గారు వచ్చేసి బిగించేశారు. అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో బండి స్టార్ట్ అయింది. మధ్యలో కుదుపులు వస్తూనే ఉన్నాయి. మార్నింగ్ 6:50కి పొగ స్టార్ట్ అయింది. మేము 7కి గమనించాము. 7 గంటలకు గమనించిన తర్వాత పొగలను మేము మా పక్కన వెనక సీట్లు మా ఇద్దరివి మా కింద నుంచి పొగ వస్తుంటే ట్యాక్లు వేస్తే డ్రైవర్ గారు బండి ఆపారు. ఇంకా అప్పటితో అందరం దిగాం. ప్రాణ నష్టం అయితే ఎవరికి ఏమీ లేదు. కొంతమంది లగేజీలు అన్నీ కాలిపోయాయి. హెవీ ప్యాసింజర్లు ఎక్కించుకున్నారు, కానీ కింద కూడా సెంటర్లో కూడా పడుకోబెట్టారు అనమాట జనాలని. చెప్పులని, సిగరెట్ ప్యాకెట్లని అవన్నీ మొత్తం అన్ని వేసుకుంటూ వచ్చారు. ఏ లగేజ్ వేసారో ఉన్నది మనకు తెలియదు. కానీ తర్వాత ఇక్కడ 6:45 అయ్యేప్పటికి పొగలు వస్తున్నాయి. గట్టిగా నాకు ఊపిరి సల్పపోయినా సరే నేను గట్టిగా అరుస్తూ వలన ఎలక్ట్ అయ్యాడు డ్రైవర్. 7 గంటలకి ఆపే. BGR అనే ట్రావెల్స్ బాంబే నుంచి హైదరాబాద్ వస్తుండగా తెలంగాణ స్టేట్ ఎంట్రీ కాగానే మాడి చౌరస్తా దగ్గర వెనుక నుంచి మంటలు వస్తున్న సందర్భంలోనే ఈ L&T వాళ్ళు, హైవే పెట్రోలింగ్ వాళ్ళు నియర్గా ఉండి గమనించి బస్సును ఆపి ప్రయాణికులను దింపుతున్న సమయంలోనే మంటలు ఎక్కువ వ్యాపించడం జరిగింది. అదే సమయంలోనే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా బయలుదేరి వచ్చేసింది. ప్రయాణికులు ఒక 40 మంది దాకా ఉంటారు. వాళ్ళందరినీ దించేసినాం. ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. బస్సు మాత్రం తగిలింది. ప్రయాణికులు ఒక లగేజ్ కూడా కొంత మొత్తం కాలిపోయింది. మిగతా వాళ్ళు అందరూ సేఫ్గా ఉన్నారు.